టు ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2300 ప్లస్. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. స్వామి వివేకానంద, బెంగాల్లో చామి వివేకానందో అని పిలుచుకునేటువంటి నరేంద్రనాథ్ దత్త జయంతి ఈ రోజు. అంటే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా యువజనోత్సవం యూత్ డేని జరుపుకుంటుంది యావత్ భారతదేశం. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ద పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ అవర్ కంట్రీ యూత్ కి స్వాగతం. ఇలా ఈ యూత్ కి మరో యూత్ స్వాగతం పలకడం మీకు ఆనందంగా లేదు? సుమా నువ్వేంటి యూత్? ఎవరు యూత్? నేను నువ్వు ముసల్దానిలాగా వచ్చావు. నువ్వైనా అయిపోతావు ముసల్దాని ఎప్పటికైనా. మీరైనా ఎప్పటికైనా ముసలోళ్ళు అయిపోతారేమో గానీ ఎప్పటికీ ఎవరు యూత్ ఏమో. ఈ రోజు నువ్వు యూత్ లా లేవు. యూత్ లో లేనా? నేను చూడు యూత్ లో ఎంత మంచి రెడీ. అదే స్వామి వివేకానంద చెప్పింది ఏమిటో తెలుసా? మెయిన్ పాయింట్ నువ్వు ఇప్పుడు చెప్పిన ఇదే డిస్కషన్ లో నుంచి నేను ఒకటి లాగుతున్నాను. నువ్వు ఆనందంగా ఉండాలి అంటే, నువ్వు యంగ్ గా ఉండాలి అంటే ఎవరో చెప్తేనే నీకు అవ్వదు, నీలో నువ్వే అనుకోవాలి అని. అందుకే మనం ఎప్పుడు 60 వచ్చినా కూడా స్వీట్ 60. కరెక్ట్. మనం ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే మనం లోపల నుంచి బయటకి పెరగాలే కానీ బయట నుంచి లోపలికి కాదు అన్నాడు. సో యూ హ్యావ్ టు గ్రో ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. ఎస్, మీ సోల్ డెవలప్ అవ్వాలి, మీరు ఆనందంగా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అదే మేము ఎప్పుడు ఉన్నట్టుగానే. ఓకే, సో ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. రజిత. హాయ్. హాయ్, నా పేరు రజిత. నేను మెదక్ నుంచి వచ్చాను. నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మా నేటివ్ ప్లేస్ కడప. ఇంకా నేను మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఆడుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే హాలిడేస్ కి వెళ్ళినప్పుడు? పాపం కాదు, మా ఇంట్లో మా ఈవినింగ్ టైమ్స్ కాలేజ్ నుంచి వస్తాం కదా, మెదక్ లోనే. ఓకే, పిల్లలు ఉన్నారు, మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు. ఫుల్ ఎంజాయ్ చేస్తా వాళ్ళతో ఎక్కువ ఆడుకోవడం, గొడవ పడతా, చాలా బాగా ఉంటా వాళ్ళతో. వెరీ గుడ్. మనలో ఉండేటువంటి ఈ పిల్లల్ని ఎప్పుడు జీవించి ఉంచాలన్నమాట. వాళ్ళు బతుకున్నప్పుడు అంతా మనం హాయిగా ఉంటాం, అంటే మనలో ఉండే పిల్లలు. ఓకే, వెల్కమ్. దివ్య. హాయ్ సుమా. హాయ్ దివ్య. నా పేరు దివ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా నేటివ్ ప్లేస్ ఖమ్మం సత్తుపల్లి. నేను ఎంటెక్ చేస్తున్నాను అండ్ యానీకి కాస్ట్యూమ్ డిజైన్ గా వర్క్ చేస్తున్నాను. యానీకి? ఓ, అంటే ఇప్పుడు రాజన్న సినిమాకి నువ్వు వర్క్ చేసావా? అంటే తర్వాత రాజన్న తర్వాత నుంచి తనకి ఏమైనా షోస్ ఉన్నా గానీ, నార్మల్ గా ఏ షో కైనా సరే. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావా? యాక్చువల్లీ మా బ్రదర్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న ప్రొఫెషనల్. సో తన దగ్గర నుంచి మా మమ్మీ మా డాడీ కూడా ఫ్యాషన్ డిజైనర్స్. సో అలా నేను కంప్లీట్ గా వాళ్ళ ఫీల్డ్ వెళ్లకుండా నా ఇంజనీరింగ్ చదువుకుంటూ అలా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఓకే. అండ్ నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ చాక్లెట్స్ అంటే చాలా చాలా ఇష్టం. తయారు చేస్తావా, తింటావా? తింటాం, బాగా ఫుల్ గా తినేస్తా. అండ్ ఇంకా యూట్యూబ్ లో చూసి కొన్ని రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తుంటే ఇంట్లో వాళ్ళ మీద. ఒకటి మొదలైపోయిందమ్మా, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వచ్చేసిన తర్వాత ఎవరైనా ఏమైనా చేయగలరు అనే స్టేజ్ కి వెళ్ళిపోయాం. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏదైనా ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారనుకో, పాపం వాళ్ళు అన్నేళ్లు కష్టపడి మెడిసిన్ నేర్చుకుని కదా మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మనం వెంటనే దాన్ని గూగుల్లో సెర్చ్ కొట్టేస్తున్నాం. మనకి ఏదైనా జబ్బు వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఇదేమిటి, దీనికి మందులు ఏమిటి, దీని సిమ్టమ్స్ ఏమిటి అని కనుక్కొని మనమే వైద్యం చేసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకని డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. యూత్ డే స్పెషల్ కదా, సో యూట్యూబ్ లో కూడా ఎలా యూత్ గా ఉండాలో టిప్స్ అన్ని నేర్చుకుందాం. ఎలా యూత్ గా ఉండాలో కూడా టిప్స్ ఉన్నాయా? మరి 60 years లో కూడా 16 లాగా ఉండాలంటే ఎలా? ఐ మీన్ నీకు నువ్వు యూతే కదా, అంటే నీకు యూజ్ అవుతుంది కదా. నాకు వద్దు, నాకు ఆల్రెడీ నేను ఇన్బిల్ట్ గానే అలా ఉన్నాను యూత్ గా. అందుకని అదొక చిప్ సెపరేట్ గా నా మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు మాకు కూడా చెప్పొచ్చు కదా. యా. శ్వేత. హాయ్ సుమక్క. హాయ్, నా పేరు శ్వేత. నేను కడప నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బ్యాంక్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఇంకా వచ్చేసి నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. సాయి అక్షిత. హాయ్ అక్క. హాయ్, నా పేరు సాయి అక్షిత. నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుండి వచ్చాను. నారాయణ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, చాలా తింటా, మమ్మీ చేసిన అన్ని తిని పెట్టడం నా బెస్ట్ హాబీ. అమ్మకి ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుంది? సంతోషం. బయట ఫుడ్లు తినకుండా నువ్వు అమ్మ చేసిన ఫుడ్ తింటున్నావు. పానీపూరి అయితే పక్కా తింటా. పానీపూరి కూడా ఇంట్లో తయారు చేసేస్తాం మేము. వద్దు, బయటదే బాగుంటది. అంతేలేమ్మా. వాడు కడగని చేతులతో తర్వాత చక్కగా వాడికి జలుబు వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఇలా అనుకొని అప్పుడు వాడు ఆ పూరిని తీసి పానీలో వేసి నీకు మీ అమ్మ పాపం కష్టపడి చేతులు రుద్ది కడిగేసి రా బంగారు తిను అని నీట్ గా ఇస్తే నచ్చదు. వాడు ఇలా గోసుకొని కాస్త
ఆ తర్వాత ఆ చేతులు తీసి పానీలో ముంచి బాగా చిలకలా అని అప్పుడు ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నిసార్లు తిన్నావు అక్క నువ్వు? ఆ? డైలీ తింటావా నువ్వు కూడా? అంత నేను తినను. ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు నచ్చుతుంది అంటున్నావుగా, చెప్తున్నా. అందరికీ నచ్చుతుంది అందరికి ఆ. అదే నచ్చుతుంది చెప్తున్నాగా. ఎందుకంటే ఈ యాడెడ్ ఫ్లేవర్స్ ఇంట్లో ఉండవు, అది. అందుకని తినండి అమ్మా బాగా. అక్క ఆపండి తినండి. అక్క, ఇక విరక్తి పుట్టేస్తుంది. బాగా తినండి. ఓకే, మీ అందరికి ఇప్పుడు 10 పాయింట్స్ ఇస్తున్నాం, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. స్వామి వివేకానంద యూత్ డ్రీమ్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ జీవితంలో ఒక్కటే గోల్ పెట్టుకోండి. ఆ గోల్ నే మీ లైఫ్ అనుకోండి. అంటే మీరు పడుకున్నా, లేచినా, నడిచినా, ఎప్పుడున్నా సరే మీకు గుర్తొస్తే ఆ గోలే గుర్తు రావాలి. ఒకటే గోల్ పెట్టుకొని లైఫ్ లో ప్రొసీడ్ అయ్యే వాళ్ళు తప్పకుండా సక్సెస్ సాధిస్తారు అని చెప్పారు. సో మీ గోల్స్ ఏమిటో మీరు ఖచ్చితంగా నిర్ణయం చేసుకోండి ఈ రోజే. ఓకే, నేను ప్రశ్నకు వెళ్ళారాలో అడుగుతా. ఓకే, ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉన్నావా? ఎల్లో నేను స్టార్ట్ అన్నప్పుడు వేసుకో. ఆ. కొంచెం లోపలికి రావా? స్టార్ట్. ఏయ్, ఇక్కడ. స్టాప్. స్టాప్. 2 వేసేసేవా వెనక్కి? స్టాప్ అన్న తర్వాత వేసావు. రజిత స్కోర్ 9 18 27 28 29 30 31 32. ఒక చిన్న పిట్టకథ చెప్తాను నేను. ఓకే, ఒక సూపర్ మార్కెట్ లో ఒక ఆవిడ వాళ్ళ పాపతో పాటు ఒక పెద్ద ఆయనకి కనిపించిందంట. ఆ పాప ఏదో ఒక వస్తువు కావాలని చెప్పి వాళ్ళ అమ్మ కొనివ్వట్లేదని చెప్పి కింద మీద పడి ఏడుస్తుందంట. అయితే ఈ అమ్మగారేమో రిలాక్స్ శ్రేయ అని నించొని అంటూ ఉన్నారంట. ఆ పెద్ద ఆయన చూస్తూ ఉన్నారంట. ఆ పాప మాత్రం ఏడుపు ఆపటం లేదు. ఇంకా కాళ్ళు చేతులు కొట్టేసుకొని అని ఏడుస్తుందంట. ఈవిడ మాత్రం నీ కోపాన్ని అధిగమించాలి, రిలాక్స్ శ్రేయ అంటూ ఉన్నారంట. ఆయనకు ఆశ్చర్యం వేసిందంట. చూశాడంట ఆ పాప ఏమైనా ఆపిందా అని. అది ఇంకొంచెం ఏడుపు మొదలెట్టిందంట. వాళ్ళ అమ్మ మాత్రం వదులుకోవద్దు, టెంపర్ ని కంట్రోల్, రిలాక్స్ శ్రేయ అంటూ ఉన్నారంట. ఈయన ఇంకా తట్టుకోలేకపోయాడంట. అసలు గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాంటి సూక్తులు పెద్దవాళ్ళ దగ్గర చెప్తే బాగుంటుంది, పిల్లలు వాళ్ళు ఏం వింటారు చెప్పండి, మీరు ఇందాకటి నుంచి చూస్తున్నాను రిలాక్స్ కంట్రోల్ అంటున్నారు అంటే ఆవిడ ఆయన వైపు కోపంగా చూసి, శ్రేయ దాని పేరు కాదు నా పేరు అనిందంట. అంటే మనలోని కోపాన్ని మనం అధిగమించుకోవాలి. ఆవిడ ఆ కోపంలో ఏం చేస్తుంది, ఆ పిల్లని ఒకటి పటాపటా అని 2 పీకడం, అరవడం ఏదో ఒకటి చేస్తుంది. ఆవిడ కంట్రోల్ చేసుకోవడం కోసం ఆవిడ పేరు శ్రేయ. రిలాక్స్ కంట్రోల్ నో టెంపర్ అంటూ ఉన్నారంట. సో ఇది ఒక అద్భుతమైన సూక్తి. ఎప్పుడైనా నీ కోపం వస్తే నువ్వేం చేస్తావు? రిలాక్స్ శ్వేత. శ్రేయ అనుకో, కాదు నీ పేరు అనుకో. ఓకే సరే, ఇప్పుడు నువ్వు ఇటు నువ్వు ఇక్కడ. రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు ఈ 3 వరుసలు అయ్యాకే ఎల్లో నుంచి మొదలెట్టాలి. ఓకేనా? నువ్వు వెళ్ళి రెడీగా ఉండు ఎల్లో దగ్గర. స్టార్ట్. ఒక్కటి వెనక్కేసుకోవా శ్వేత? రిలాక్స్ శ్వేత, రిలాక్స్. 9 18 27 28 29 30 31. రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఎల్లో ఆడకు.
అక్షిత నీ స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. నీకు ఒక క్వశ్చన్ అడగండి. పొడుపు సిల్లీ క్వశ్చన్. ఓకే. తిప్పలేని కీ ఏంటి? తిప్పలేని కీ 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 చైన్ కాదు, కీ సమదర్ కీ కీ అని వచ్చే సమదర్ word. కీ. కీ డాంకీ నువ్వే నువ్వే. నువ్వే ఓకే నేనే. తిప్పలేని కీ ఇంకోటి కూడా ఉంది. మంకీ. కాదు, చలాకి. రెడీ 1 2 3 గో. వెళ్ళి అక్కడ ఎల్లో దగ్గర. Start. Stop. దివ్య నీ స్కోర్ 9, 18, 27, 28. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రైతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంకిరోడు ఇటే పెద్దటు వచ్చేతాడే గుడ్లు మెట్టకరించి చూసేతాడే గండు చీమలాగా పట్టేతాడే ఎంత తిట్టుకున్న నచ్చేతాడే ఇటే పెద్దటు వచ్చేతాడే గుడ్లు మెట్టకరించి చూసేతాడే గండు చీమలాగా పట్టేతాడే ఎంత తిట్టుకున్న నచ్చేతాడే తిరగా మరగా తిప్పేతాడే తిన్నగా ఒళ్ళో కూర్చేతాడే పగలు రాత్రి తేడా లేదే పొల మారించి చంపేతాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే శ్వేత బాగా చేసావు శ్వేత, థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ సూర్య, పక్కన పిక్చర్స్. దివ్య బ్రదర్స్. చూద్దాం.
పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్. బాహుబలి అయిపోయినప్పటి నుంచి ఇదే కాస్ట్యూమ్ లో తిరుగుతున్నట్టున్నాడు ప్రభాస్. పక్కన పిక్చర్స్. దివ్య. మిర్చి. మిర్చి చూద్దాం. నదియా ప్రభాస్ మదర్ గా యాక్ట్ చేశారు మిర్చి సినిమాలు. కరెక్ట్. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి రవిబాబు గారు. పక్కన పిక్చర్స్. అవును. కాదు. అవును. కాదు. అవును. అది సినిమా. ఓ చూద్దాం. కరెక్ట్. ఎలా చెప్పావు? ఎస్. అంటే అంటే తెలుగులో అవును. ఓహో. ఆయన మూవీ చేశారు కదా, డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేశారు అండ్ అందులో కూడా యాక్ట్ చేశారు. నీకు 6. నెక్స్ట్ సెలబ్రిటీ నందిత అండ్ పక్కన పిక్చర్స్. అంజలి నందిత రీసెంట్ మూవీ. దివ్య. శంకరాభరణం రీసెంట్ మూవీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. శంకరాభరణమే. అందులో నందిత అండ్ అలాగే అంజలి ఒక బ్యాండెడ్ క్వీన్ క్యారెక్టర్ లో ఉన్నారు. Actually తను ఉన్నది తెలీదు. సో మీరు ట్రై చేసావు. మీరు రీసెంట్ మూవీ అన్నారు కదా. సో ఇప్పటి వరకు మన స్టార్ మహిళలో ఒక్కటే ఒక పార్టిసిపెంట్ రాజేశ్వరి మాత్రమే ఈ రౌండ్ లో 5 కరెక్ట్ గా సమాధానం చెప్పింది. కానీ నువ్వు ఇప్పుడు దగ్గరికి రీచ్ అయ్యావు. 4 చెప్పావు. ఇంకా 1 వీళ్ళందరి సహాయ సహకారంతో నువ్వే నొక్కేసావు అనుకో, ఆ 2వ రికార్డు కూడా నీకే వస్తుంది. ఇప్పటి వరకు నొక్కని మీరు ఈ ఒక్కటైనా అని కొంచెం అడుగు వాళ్ళని. వద్దులే నొక్కకండి, నేనే నొక్కేస్తాను. నువ్వు నొక్కేయట్లేదమ్మా, నువ్వు వీళ్ళని తొక్కేస్తున్నావు. సరే ఈసారికి ఇచ్చేద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు. నువ్వే నొక్కాలి, కాదని ఇంకెవరైనా నొక్కారనుకో. ఇదేంటి మహేష్ బాబు గారికి నాకు బాలకృష్ణ గారి డైలాగ్ వచ్చింది. కాదు. ఎవరు నొక్కితే మిగిలిన వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆమె దివ్య. నువ్వు నొక్కింది 4 బజర్లు అయితే ఏం ఫర్ ద 5th బజర్. కోడితే వీళ్ళ దిమ్మలు తిరిగిపోవాలి. పక్కన పిక్చర్స్.
దుబాయ్ వెళ్ళి తెచ్చా వెళ్ళి తెచ్చా దివ్య శ్రీమంతుడు. ఇంకా వేసేసుకున్నావులే, ఇంకేముంది. కంగ్రాచులేషన్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా ముస్తాబు ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటే తెచ్చా జపాన్ దివ్య సూపర్. ఆగిపోయింది బల్బు, నీకు 6 పాయింట్లు. మరో రికార్డు దివ్యకి దక్కింది. స్టార్ మహిళలో ఈ రౌండ్ పెట్టిన తర్వాత రాజేశ్వరి అనే పార్టిసిపెంట్ తర్వాత రెండోసారి ఈ రికార్డ్ అంటే 5 కరెక్ట్ గా సమాధానాలు చెప్పింది దివ్య మాత్రమే. ఎలా చెప్పిందంటే అక్కడ ఏంటి చెప్పు. యాక్చువల్లీ అది దుబాయ్ నుంచి Hmm. అదొకటి, Scent, సెంట్ ఒకటి, అండ్ పౌడర్ పౌడర్ ఇక్కడ దొరకదా పౌడర్? దొరుకుతుంది, అది సాంగ్ కదా. అండ్ నెక్స్ట్ వన్ మల్లెపూలు. మల్లెపూలు సో తీసుకొచ్చా. ఈ పాట ఉండేది శ్రీమంతుడు సినిమాలు. ఓకే, రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? నిలువవే బాలుకనుల దాన్న వయారి హంస నడకదాన్న నిన్నడగల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలల్లనా అది నీకేం తెలుసు నిలువవే బాలుకనుల దాన్న వయారి హంస నడకదాన్న నిన్నడగల హొయలున్నది జాన ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలల్లనా అది నీకేం తెలుసు నిలువవే బాలుకనుల దాన్న వయారి హంస నడకదాన్న నిన్నడగల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలల్లనా అది నీకేం తెలుసు నిలువవే వయారి నిన్నడగల నిలువదు నా మనసు ఒలల్లనా అది నీకేం తెలుసు. రజిత సూపర్, థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. యువకుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ భూమిక, బి సిమ్రన్. భూమిక. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. ప్లీజ్ నీ దగ్గర నుంచి తీసుకోవాలి. దివ్య 3. నాకు టైం వస్తుంది. వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్స్: ఏ 1984, బి 2002. 1984. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. నేను ఒక పొడుపు కథ దానికన్నా అడగాలనుకుంటున్నా. ముందు పాయింట్లు తీసేస్తాను. ముందు తీసేసుకున్నావుగా, ప్లీజ్ ప్లీజ్. అయినా కూడా నీ దగ్గర చాలా హైస్. ఇంతకు ముందు తీసేసుకున్నావుగా. అయ్యో. అనగనగా ఒక గచ్చు మేడ, గచ్చు మేడ మీద చెక్క మేడ, చెక్క మేడ ముందు కంచు మేడ, కంచు మేడలో ముత్యాల మేడ,
ముత్యాల మేడలో 5 నాట్యం. ఏమిటవి? అది కాదు అవి. ఆహాహాహాహాహా, అర్థమైంది. అనగనగా గచ్చు మేడ. అర్థమైంది. ఏమిటి? తర్వాత గచ్చు మేడ మీద చెక్క మేడ. అర్థమైంది. తర్వాత చెక్క మేడ ముందు కంచు మేడ. కంచు మేడ. అర్థమైంది. కంచు మేడలో ముత్యాల మేడ. ముత్యాల మేడ. అవును. అర్థమైంది. ముత్యాల మేడలో 5 నాట్యం. అర్థమైంది. ఏమర్థమైంది? చెప్పింది అర్థమైంది. అవునా? ఆన్సర్ చెప్పవా? పళ్ళెంలో అన్నము, మెతుకులు, వేళ్ళు. ఇంకా ఉన్నాయి కదా ముందు. పీట. పళ్ళెం. సూపర్. కంచు మేడ ఏది? గచ్చు మేడ. గచ్చు మేడ. గచ్చు, ఆ తర్వాత పీట, ఆ తర్వాత కంచం, ఆ తర్వాత మెతుకులు, ముత్యాల్లాగా మన వేళ్ళు. సూపర్. అర్థమైంది. నాకు యాక్చువల్లీ అర్థమయ్యేది కాదు, కానీ నువ్వు 5 నాట్యం అని తెలియకుండానే ఇలా అన్నావు. బాయ్స్ సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్: ఏ శంకర్, బి మణిరత్నం. మణిరత్నం. కాదు, శంకర్. పోయింది. కరెక్ట్ ఆన్సర్ శంకర్. స్వామి వివేకానంద తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న సర్వమత సమ్మేళనం అమెరికాలోని ఏ నగరంలో జరిగింది? ఆప్షన్స్: ఏ షికాగో, బి బాస్టన్. చికాగో. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. దివ్య 3. బొమ్మరిల్లు సినిమాలో హీరో తల్లిగా ఎవరు నటించారు? జయసుధ. ఓకే, రైట్ ఆన్సర్. తీసేసుకో. 6. ప్లీజ్ శ్వేత, ప్లీజ్. వాళ్ళిద్దరు నావే తీసుకున్నారు. Okay. ప్లీజ్. దివ్య 3. గుడ్ గర్ల్. సాయక్షిత 1. రజిత 2. వివేకానంద స్వామి గురువు గారు ఎవరు? రామకృష్ణ పరమహంస. కరెక్ట్ ఆన్సర్. స్వామి రామకృష్ణ పరమహంస. తీసుకో. ప్లీజ్ మళ్ళీ శ్వేత, ఆవిడ దగ్గరే ప్లీజ్ ఉన్నాయి శ్వేత, ఎక్కువ, ఎవరి ప్లీజ్ దగ్గర లేవు. ప్లీజ్. నువ్వు దివ్య శ్వేత. దివ్య ప్లీజ్ శ్వేత, ప్లీజ్. ప్లీజ్. దివ్యకి ఇంకా ఛాన్స్ ఉంది. దివ్య 5. 5. నెక్స్ట్ నేనే చెప్తా. రజిత 1. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ బ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్ మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ బ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. హాయ్ సుమా. హాయ్. ఇప్పుడు నా ఛాన్స్ వచ్చింది. ఆ, చూసుకుంటా ఇప్పుడు నేను. ఓహో, నన్నా? ఏదో చేద్దామని రాలేదు. ఆ, నా దగ్గర తీసుకున్నారు కదా, చెప్తా. ఆహా. చాలా రిలాక్స్. ఓ, సో స్టార్ మహిళకి నువ్వు ఏదో చేసి వెళ్దామని రాలేదు, చేసి వెళ్దామని వచ్చావు. చేస్తా. అంటే విన్నయ్య వెళ్తా, ఏమి చేయను, విన్నయ్య వెళ్తా. ఓకే. యువత సినిమాలో హీరో ఎవరు? ఏదో చేయడానికి రాలేదు నువ్వు. కమాన్, చెప్పు ఆన్సర్. నిఖిల్. కమాన్, తీసుకో. 6. ఇచ్చేసే 2. సాయి అక్షిత. And శ్వేత 2. శ్వేత 2. And రజిత 2. కన్యాకుమారి అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. కమాన్, నువ్వు ఏదో చేయడానికి రాలేదు, చేసే. ఆల్రెడీ వెళ్ళాను అక్కడికి. సో 6. మేమేదో చేయడానికి రాలేదు, ఏదో ఒకటి చేసేద్దామని వచ్చేసా. ఏదో ఒకటి చేసే వెళ్తాం. సాయి అక్షిత 2. ఆమె ఇందాక నీ దగ్గర 5 తీసుకుంది. అక్క, వద్దు ప్లీజ్. మేము ఇక్కడ ఏదో చేయడానికి రాలేదు. అండ్ ఇంకా ఏ, అక్కడ 2 తీసుకున్నావు కదా, ఇంకా 5 ఎక్కడ ఉంది? 4. 5. ఈమె తప్పించుకుందాం అనుకుంటుంది. ఆమె నీ దగ్గర సగం సగం చెయ్యి. తన దగ్గర కూడా తీసుకోవాలి. కవర్ No, అయిపోయింది. మనం ఇక్కడ ఏదో ఒకటి చేయడానికి రాలేదు. ఏదో ఒకటి వినొద్దు. కవర్ చేసేద్దాం. నీ మనసు మాట అస్సలు వినొద్దు. రజిత 2. మెగా 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 మీటర్
శ్వేత 2. మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ బ్యాటర్ కొట్టేస్తా మన దందా బాగా నడుస్తోంది ఇక్కడ. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం దివ్య. అంజలి. చూద్దాం. ఏ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. అంజలి అని గుర్తుపట్టడం చాలా కష్టమైన పని, నువ్వు గుర్తుపట్టావు. కళ్ళు అండ్ ఇవి. నెక్స్ట్ చిత్రం శ్వేత. ఇలియానా. చూద్దాం. అది సమాంత. -6. వాళ్ళందరూ హెయిర్ స్టైల్స్ ఇట్లా ఫ్రంట్ కేసుకొని వస్తున్నారే మనలాగా. ఎస్. ఓకే, నెక్స్ట్ చిత్రం శ్వేత. కాజల్. చూద్దాం. ప్రణీత. -6. నెక్స్ట్ చిత్రం దివ్య. నయనతార. చూద్దాం. బాగా ఇలా పఫ్ తీసుకొని జడ వేసుకుంది ఇక్కడి నుంచి. అది కూడా కొంచెం నార్మల్ జడ కాదు, కాస్తంత. ఈ మధ్య పిచ్చి జడలే ఫ్యాషన్ అయ్యాయి తెలుసా. ఇంతకు ముందు జడ అంటే నీట్ గా నూనె పెట్టి చక్కగా టకా 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 3 దువ్వాలి, 3 పాయలు తీసుకొని దువ్వాలి. ఇప్పుడు దువ్విన తర్వాత ఇలా ఇలా పీకాలి కొంచెం. ఇలా పీకితే అదే స్టైల్. నెక్స్ట్ చిత్రం శ్వేత. అనుష్క. చూద్దాం. అది శ్రేయ. -6. పోనీ ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటుంటాను. ఐ లైక్ ఇట్. నెక్స్ట్ చిత్రం దివ్య. తాప్సీ. చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ తాప్సీ. 6 పాయింట్లు. ఇటు ఒక కరెక్ట్ ఆన్సర్, అటు ఒక రాంగ్ ఆన్సర్. బాగా బ్యాలెన్స్ అవుతూ ఉన్నాయి. ఎస్. ఇవాళ బోలో చిత్రంలో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో వచ్చారు. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్.
చాలా బాగా చేశారు దివ్య, థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్. రైట్ హ్యాండ్ లో మీరు ఇలా పట్టుకుంటున్నారు, ఇందులో ఒక గ్లాస్ పెట్టుకుంటున్నారు, ఇప్పుడు కప్పు పెట్టుకుంటున్నారు, ఒక బంతి తీసి ఈ కప్పులో వేస్తున్నారు, ఇంకో బంతి చేతిలో పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది ఇందులో ఇలా పెట్టేస్తున్నారు ఈ గళ్ళలో, దీని వెనకాల ఇది పెట్టి ఈ బంతి పెట్టేస్తే మీకు ఆ 2 sets కి పాయింట్స్ వస్తాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టి పెట్టి వెళ్ళాలి. మేము చూపించినట్టుగానే ఆడాలి, ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా మీకు పాయింట్లు రావు. ఓకే, సో ఒకవేళ మీరు తీసుకెళ్తున్న టైంలో ఆ బంతులు కింద పడిపోతే వెనక్కి వచ్చి కంప్లీట్ సెటప్ పడేసేయండి, మళ్ళీ గ్లాసు మళ్ళీ బౌలు అన్ని పెట్టుకొని బంతులు పెట్టుకొని వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. పట్టుకొస్తున్నప్పుడు మధ్యలో పట్టుకోవద్దు. ఒక సెట్ కారు, సో 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో. సరిగ్గా పట్టుకో. రెండు 4 6 36 పాయింట్స్ వచ్చాయి. తీసుకో. డిన్నర్ సెట్. దివ్య, నువ్వు ఏదో ఒకటి చేయడానికి రాలేదు, విన్ అవ్వడానికి వచ్చావు. Come on, వచ్చి తీసుకో ఆయుధం. రెడీ, 1 2 3 గో. లాస్ట్ ఒకటి పడేయచ్చు, అది కూడా. 2 4 6 8 48 పాయింట్లు వచ్చాయి. రైస్ కుక్కర్
కంగ్రాట్స్, మనం లీడ్ లో ఉన్నాం. ఓ రకాల రజితకి చుక్కలు కనిపిస్తున్నాయి. టార్గెట్ ఏంటో తలుచుకొని దా. రజిత మీ టార్గెట్ 89. విన్ అయితే మీరు, లేకపోతే దివ్య. కమాన్ వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 15 సెట్లు పెట్టుకోవాలి. రెడీ 1 2 3 గో. కమాన్ ఫాస్ట్. రెండు 4 6 8 10. గుడ్, వెల్ ట్రైడ్. 60 పాయింట్లు. అండ్ కూల్ జగ్. సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ ఏదో ఒకటి చేయడానికి రాలేదు, విన్ అవ్వడానికే వచ్చింది. దివ్య. హే చల్లో చల్లో ఆమే గాడి చల్లో హమారే సాత్ చల్లో హమేషా పల పల దారుల్లో స్విస్ స్పెయిన్ చకేసి వైనో డైనో ఓవేసి టాటా బై బై చపేద్దాం బచ్చే వలపుల్లో కొలంబియా కొకేన్ వలలా అరేబియా సంద్రం వలలా గెలీలియో రోదసి కలలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఈ రోజు విన్నర్ గా నువ్వు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు. కంగ్రాట్స్. అండ్ మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.